అయితే దివ్య ఎలిమినేషన్ మీద నా ఒపీనియన్ చెప్తానన్నమాట. ఏంటంటే దివ్య ఎలిమినేట్ అయింది, ఓట్లు పడలేదు, ఓకే. ఇప్పుడు దివ్య ఎలాగాడిందో మనం మాట్లాడుకుందాం. దివ్య వచ్చాక దివ్య వచ్చింది, అక్కడ హౌస్ మేట్స్ అందరూ జడిచిపోయారు. తన మాటలకి ఇది నామినేషన్ చేసింది స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే ఇటు అటు ఎవరికి జాడలే, స్ట్రైట్ ఫార్వర్డ్గా నామినేషన్ చేసింది. ఎక్కడ లొంగిపోయింది? భరణి గారి దగ్గర లొంగిపోయింది దివ్య. అది మైనస్. ఇంకోటి నింద ఎక్కడ వచ్చింది? దివ్య వల్ల భరణి గారి గేమ్ పోయింది, అదో మైనస్. 2 మైనస్లు. కాకపోతే భరణి గారు వచ్చాక దివ్య ఎంత యాక్టివ్ అయింది? ఎన్ని టాస్కులు గెలిచింది? రీతు చౌదరి కన్నా తనుజ కన్నా దివ్య ఎక్కువ టాస్కులు గెలిచింది. ఇప్పుడు వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టారు కానీ గెలలే. లాస్ట్కి మనం చూసేది ఏంటి? ఎవరు గెలిచారు? ఎఫర్ట్స్ ఈరోజు బాగుంటుంది. ఈరోజు చూస్తాం బాగానే ఎఫర్ట్స్ పెట్టిందిలే అనుకుంటాం, కానీ గెలిచింది ఎవరు? ఇప్పుడు డిమాండ్ పవన్ ఎఫర్ట్స్ పెట్టాడు గట్టిగా క్యాప్టెన్సీ టాస్క్లో, కానీ గెలిచింది ఎవరు? కళ్యాణ్. ఎఫర్ట్స్ పెట్టింది ఎవరు? డిమాండ్ పవన్. ఎవరైనా మెచ్చుకుంటున్నారా? లేదు. అదే ఇప్పుడు దివ్యకి జరిగిందనమాట. విన్ అయింది, అన్ని విన్ అయ్యాయి. ఇప్పుడు విన్ అయిన దానికే మాట్లాడుకుంటారు కదా. దివ్య బాగా ఆడి వెళ్ళింది. ఇప్పుడు వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి వెళ్తారు. ఎవరెవరు? రీతు చౌదరి, తనుజ. అది మ్యాటర్.